బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 33,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే నియామక పత్రాలను మాత్రం కాంగ్రెస్ ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చినట్టు అసత్య ప్రచారం చేస్తుందన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పై పురుష పదజాలం మాట్లాడడంతో 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయొద్దని కేసీఆర్ కు ఆదేశాలు జారీ చేసిన ఎలక్షన్ కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శిస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థి కావ మల్లేశంకు మద్దతుగా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం కిష్టంపేట, గౌరైపల్లి, మర్రిముత్యాల, లెనిన్ నగర్, రామ్సాగర్, కొమరవెల్లి, రసులాబాద్, ఐనాపూర్, గురువన్నపేట గ్రామాల్లో పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మాట్లాడిన పల్లా అబద్దాల పునాదులపై గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు గడుస్తున్నా 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ వాళ్లు రాముని పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నారని, తామంతా రాముని భక్తులమేనని స్పష్టం చేశారు. జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత చేర్యాల, జనగామ ప్రాంత సమస్యలపై తాను అసెంబ్లీలో గళం విప్పినట్లు గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి పార్లమెంటుకు పంపించాలని పల్లా ఓటర్లను కోరారు. కావ మల్లేశం గారు వస్తున్నారు. కావ మల్లేశం అంటే మన గొల్లకుర్మల మనిషి. 40 ఏళ్ల నుంచి ఆయన మొత్తం రాజకీయం ఉన్నాడు. స్వచ్ఛమైన రాజకీయం. మన తెల్ల షర్ట్ ఎట్లుందో అట్లా ఎవ్వరు కూడా ఆయన మీద ఇంతవరకు మచ్చలేదు. ఆయన ఇలా పార్లమెంట్లో కొట్లాడాలి. వాళ్ళు అంటారు పార్లమెంట్ ఎలక్షన్ కదా, ఇది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకని. ఎందుకు మన దేశంలో భాగం లేవా తెలంగాణ చేర్యాల, జనగామ భాగం కాదా? కాబట్టి దయచేసి గట్టిగా పార్లమెంట్లో మన అభ్యర్థి కొట్లాడాలంటే మీరు కారు గుర్తుకు ఓటేయాలి. అదేవిధంగా మీరు నాకు ధైర్యం ఇవ్వాలంటే నేను మీకు చెప్పినట్టు ఇక్కడ ఉంటున్నా, హాస్పిటల్లో ఉచితం చూపిస్తా అంటున్నా, చూపిస్తున్నా. అదేవిధంగా మీ యొక్క ఏ పనులున్నా, కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏదున్నా కూడా వస్తున్నా, పోతున్నా, మీ అందరికీ చెప్పినట్టు చేస్తున్నా. అటువంటిప్పుడు నేను మీకు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన గట్టిగా కారు గుర్తుకు ఓటేస్తేనే కావ మల్లేశం పార్లమెంట్లో మాట్లాడతాడు, నేను ఇక్కడ అసెంబ్లీలో కూడా మాట్లాడతా.